ఇదిగోండి మజ్జిగలో మిరపకాయలకి పెరుగు, ఉప్పు, పసుపు, పచ్చిమిరపకాయలను ఇప్పుడు ఈ పెరుగుని మజ్జిగ చిలికేస్తానండి. చిలికేసేసి ఒక గిన్నెలోను ఈ గిన్నెలో పోసేసి పసుపు, ఉప్పు వేసేసి మిరపకాయలు వేసేస్తాను. ఎలా తరగాలో మీకు చూపిస్తాను చూడండి. ఇగో ఇది పిన్నీస్ అండి. ఈ పిన్నీస్ తోటి ఇలా నాటు పెట్టాలి. మజ్జిగ పెరుగు మజ్జిగ చిలికేసి పట్టుకొస్తానండి. ఇదిగోనండి పసుపు, ఇలా 3 స్పూన్లు అండి. ఇవి పచ్చిమిరపకాయలు ఇలా అన్నమాట అండి. ఇలా చూసా ఇలా తరుక్కోవాలండి. ఇందాక చూపించాం కదా నాటట్టి, అలా తరిగేసేసుకుని ఇలా ముడిగేటట్టుంటే ఇలాగా 2 రోజుల నుంచి 3వ రోజు ఎండబెట్టేసుకుని 2 రోజులు ఉంచేసి 3వ రోజు ఎండబెట్టేసి తెల్లగా వచ్చేస్తాయండి కాయలు. అదండి మజ్జిగలో మిరపకాయలు. ఇలా ముడిగేటట్టు పోసుకోవాలి మజ్జిగ మనం. ఇదిగోండి మజ్జిగలో మిరపకాయలు 2 రోజులకి ఇలా అయిపోయాయి. 2 రాత్రిళ్ళు ఉంచాను. 2 రాత్రిళ్ళు 2 పగలును ఇలాగా గట్టిగా పిండేసేసుకుని మనం ఇలాగా ఎండబెట్టుకోవాలి. ఇలా ఎండబెట్టేసుకున్నాం అనుకోండి, గట్టిగా పిండుకుంటే గమ్మున ఎండుతాయి మీకు. మజ్జిగ ఓడిపోయి మళ్ళీ సాయంత్రం మళ్ళీ మజ్జిగలో పోసుకోవాలండి. ఇవి మళ్ళీ సాయంత్రం మజ్జిగలో పోసుకుని మళ్ళీ రేపు పొద్దున ఎండబెట్టేసుకోవాలి. అలా చేయాలి. అదండి మజ్జిగలో మిరపకాయలు. ఇవండి మజ్జిగలో మిరపకాయలు ఎండిపోయాయి బాగాను. ఇవి మనం ఇంకా నూనెలో వేయించేసుకుని టమాటా పప్పు, మామిడికాయ పప్పు, ఆకుకూర పప్పు నంచుకుంటే చాలా బాగుంటుంది. ఉత్తినే కూడా వేసి తింటే చాలా రుచిగా ఉంటుందండి. ఇది వేసవికాలం బాగా ఎక్కువ వాడకం ఉంటుంది మనకి. మామిడికాయ పప్పు బాగా ఉంటుంది కదా, మామిడికాయలు ఎక్కువ ఉంటాయి. గోంగూర పప్పులు ఇవి అవి అన్నీ కూడా వేసుకోవచ్చు. చాలా రుచిగా ఉంటుందండి ఇది. అది మిరపకాయలు, మజ్జిగలో మిరపకాయలు.